ఇక డీటెయిల్ చూస్తే సమాజంలో మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయని వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ సూచించారు. శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో 2 రోజుల పాటు జరగనున్న 27వ సమన్వయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలకు కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా విజేతలకు అందజేసే సత్తాజ్ ఆఫ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 27వ వార్షికోత్సవానికి వచ్చాను. నేను చాలా ఆనందంగా ఉంది. నా చిన్ననాటితనం గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద యాక్ట్ చేయడం, అది ఒక ఇన్స్పిరేషన్గా మారి నేను యాక్టర్ని అవ్వాలి అన్న ఒక ఆలోచన నాలో రావడం, అవన్నీ పిల్లల్ని చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట. మేము చదువుకున్న రోజుల్లో స్కూలింగ్ వేరు, కాలేజ్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు, ఇలా ఉండేది. బట్ ఇవాళ ఎంత ఆనందం అనిపిస్తుందంటే, మీరు ఒకసారి కిండర్ గార్డెన్లో ఇక్కడ చేరితే మీ టోటల్ పీజీ వరకు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా ఎంత సౌకర్యం అంటే, తల్లిదండ్రులకి 10th అయిపోయిన వెంటనే ఎక్కడ జాయిన్ చేయాలి అన్న పెద్ద ఒక డైలమాలో ఉంటుంది ప్రతి తల్లి తండ్రికి. అది అయిపోయిన వెంటనే గ్రాడ్యుయేషన్, అదే డైలమా. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి ఇదే బట్ అలాంటిది లేకుండా ఈ ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, ఇది డెఫినెట్గా నాకు తెలిసి ది వెస్టర్న్ వరల్డ్లో ఉండే ఈ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ స్కూల్లో దీంట్లోని అడ్మిషన్ దొరకడం కష్టం. వచ్చిన తర్వాత ఆ కుర్రాడి కానీ పాప భవిష్యత్తు కానీ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతులను అన్నీ నోటీస్ చేస్తూ ఈవెన్ ఆఫ్టర్ పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే వీళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం చాలామందిని ఎక్కడెక్కడో చదివి మేము పీజీ ఇలాంటివి చేసాం, ఇవాళ దేర్ స్విగ్గీ, జొమాటోలో వీటిలో కూడా పనిచేస్తున్నారు, వేరే ఆపర్చునిటీస్ దొరక. బట్ అలాంటిది లేకుండా ఇక్కడ చదువుకుంటూ వీళ్ళ అకాడమిక్స్ దీని మీద మంచి ఉద్యోగాలు కూడా రావడం ఉన్నది. అది నిజంగా చాలా మనం ఆనందపడాలి. వాళ్ళు నిజంగా మేనేజ్మెంట్కి మనం వీ షుడ్ డెఫినెట్ సే హ్యాట్స్ ఆఫ్ ఫర్ బ్రింగింగ్ దట్ కల్చర్. వెరీ హ్యాపీ అండి. ఇది ఈ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా మిగతా స్కూల్స్ ఇలాగే పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం.